హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు నేను మీకు గోధుమ పిండితో లోపల ఒక డిఫరెంట్ అయిన స్టఫింగ్తో కొంచెం క్రిస్పీగా, ఆ తర్వాత కొంచెం స్పైసీగా మనకి చాలా చాలా బాగుంటుందండి. ఇంకొకటి మనం దీంట్లో పన్నీర్ కూడా వేసుకుంటూ మనం దీంట్లో ప్రిపేర్ చేస్తాము. చాలా చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మనం మైదా పిండిని అవాయిడ్ చేస్తూ గోధుమ పిండితో ఇలా రకరకాలైన వంటలు చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి 1 కిలో అండి, కిలోకి సంబంధించిన మెజరింగ్ అనమాట. కిలో గోధుమ పిండి తీసుకొని దాంట్లో సరిపడా ఉప్పు వేసి, 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ కారం, ఆ తర్వాత పన్నీరు, తురుముకున్న పన్నీరు ఒక 100 గ్రామ్స్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో పన్నీర్ వేయటం వల్ల చాలా క్రిస్పీగా వస్తున్నాయండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఆ తర్వాత మనం సరిపడా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్ద కానీ సాఫ్ట్గా కాకుండా కొంచెం హార్డ్గా, అంటే కొంచెం బాగా టైట్గా ఉండేటట్టు కలుపుకోవాలండి. ఎందుకంటే మనం ఎక్కువ పిండి వేయం ఇక్కడ, వేయకుండా చక్కగా చపాతీలు చేసుకుంటాము. ఆ తర్వాత కలోంజి, ఉల్లి విత్తనాలు అంటారు కదండి, ఆనియన్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇది వేయటం వల్ల రుచి అనేది మరింత పెరుగుతుందన్నమాట. సో ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ తగినన్ని నీళ్లు పోసుకుంటూ మనం ఒక గట్టి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ గట్టి ముద్ద ప్రిపేర్ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం మనం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. దాంట్లో మనం నల్లుప్పు అంటారు కదండి, బ్లాక్ సాల్ట్, అదొక హాఫ్ టీ స్పూన్, సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఆ తర్వాత కారం అనేది కూడా ఒక హాఫ్ టీ స్పూన్, తర్వాత కార్న్‌ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా మనకు ఒక పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి, కొంచెం పల్చటి పేస్ట్ లాగా. చూడండి, ఇలా వీడియోలో చూస్తున్నంత పల్చగా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చపాతీ ముద్దను తీసుకొని, నానాల్సిన అవసరం లేదండి, వెంటనే చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మనకి సైజ్ అనేది, అంటే చపాతీలు అనేవి మనం పెద్దవి చేస్తామా, చిన్నవి చేస్తామా, ఇక మీ ఇష్టం. దాని ప్రకారంగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, నేను చూపిస్తున్న విధంగా నేను కొంచెం పెద్ద పెద్దవే చేశానండి. లేదంటే చిన్నవి చేసుకున్నా ఇబ్బంది లేదు. ఏంటంటే మనం అది మళ్ళీ ఫోల్డ్ చేసి కట్ చేస్తాం కాబట్టి ఎంత సైజ్ చేసుకున్నా ఇబ్బంది లేదు. ఇలా 2 చపాతీలు చేసుకోవాలి. ఫస్ట్ 2 చపాతీలు, ఎందుకంటే ఒకటి కింద ఒకటి పైన పెట్టాలి కాబట్టి 2 చపాతీలు చేసుకుంటూ మనం వేయాలి. చూడండి, ఫస్ట్ మనం మామూలుగా ఏమి పిండేమి లేకుండా కొంచెం చపాతీని వత్తండి. లేదు అతుక్కుపోతుందంటే కొంచెం ఎక్కువ వేయకూడదండి. మనం చపాతీలకు వేసినంత ఎక్కువగా వేయకూడదు. కొంచెం కొంచెం చల్లుకుంటూ మనం ఈ చపాతీలని ప్రిపేర్ చేసుకోవాలి. అలాగని పల్చటి చపాతీలు అవసరం లేదండి, కొంచెం లావుగా ఉన్న ఇబ్బంది లేదనమాట. అంటే మరీ పల్చగా కాకుండా కొంచెం లావుగానే ఉండాలి. లావుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 చపాతీలు చేసుకున్నాను కదండి, ఇప్పుడు దీంట్లోకి స్టఫింగ్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని 1-1.5 టీ స్పూన్ వరకు దీంట్లో వేయాలి. వేసేసి ఆ చపాతీ మొత్తాన్ని స్ప్రెడ్ చేయాలి. చేత్తో మొత్తం స్ప్రెడ్ చేసి నేను వీడియోలో చూస్తున్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా చేసేయండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఇప్పుడు రెండో చపాతీని కూడా మనం చేసి ఉంచుకున్నాం కదా, ఆ చపాతీని దీనిపైకి వేసేయాలి. వేసేసి ఇప్పుడు ఫోల్డింగ్ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలండి. నేను ఎలా చూస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకోండి, మీ ఇష్టం. అంటే లోపల లేయర్స్ రావటానికి అంతే, ఇంకా వేరేదేం లేదు. మీరు ఎలా ఫోల్డ్ చేసుకున్న ఇబ్బంది లేదు. అయితే ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది లావ్ అవుతుంది. అంత లావ్ అవసరం లేదు. లైట్గా, మరి గట్టిగా ప్రెస్ చేయకూడదండి, కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ కొంచెం సన్నగా చేయాలి. మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నగా ఉండకూడదు. కొంచెం మిడిల్గా ఉంటే మాత్రం మనకేంటంటే అది వేగటానికి కొంచెం తక్కువ టైం పడుతుంది. అదే లావుగున్నాయి అనుకోండి, ఉడుకుతాయి, టేస్ట్గా ఉంటాయి, కానీ కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుందన్నమాట. ఇలా మనం ఒకసారి ఎక్కడెక్కడ లావు ఉందో అది మొత్తం కొంచెం ప్రెస్ చేసుకొని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి.
షేప్స్ కూడా మీ ఇష్టమేనండి. ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా బారుగా కట్ చేశాను. ఇలా కట్ చేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత లేయర్స్ అనేది ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే లేయర్స్ కావాలంటే లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటేనే మనకి లేయర్స్ బాగా కనిపిస్తాయండి. ఇలా మనం ఒకసారి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేడెక్కాలి. మరీ బాగా ఓవర్ హీట్ అవ్వకూడదు. కొంచెం పొగలు కక్కుతున్న అన్న టైంలో లో ఫ్లేమ్‌లో పెట్టేయాలి. పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మొత్తాన్ని వేసేయాలి. మనకి ఆయిల్‌లో ఎంతవరకు పడతాయో అంతవరకు లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. ఇది మొత్తం కూడా ఇక్కడ వేయించడానికి కొంచెం టైం పడతదండి. లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫస్ట్ మాత్రం లో ఫ్లేమ్‌లో పెట్టాలి. అది మనకి పొరలుగా వచ్చిందని కనిపించగానే మీడియం ఫ్లేమ్‌లోకి మార్చి అప్పుడు మొత్తం బాగా మనకి గోధుమ పిండి అనేది కొంచెం కలర్ ఎక్కువగానే వస్తుంది. మైదా పిండిలాగా పెద్ద వైట్‌గా ఏమి ఉండవు. అందుకని కొంచెం కలర్ బాగా వచ్చిన తర్వాతే మనం దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో, చూడండి మీకు లేయర్స్ చూపిస్తున్నాను నేను. ఇలా మొత్తం బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మొత్తాన్ని తీసేసి ఇలా మొత్తం గూడా మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని మొత్తాన్ని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో, చూడండి ఇక్కడ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని తీసేయాలి. గోధుమ పిండితో మనం చాలా రకాలైనటువంటివి చేయొచ్చండి. మనకి మైదా కూడా అవాయిడ్ చేయమంటున్నారు కాబట్టి దాని ప్లేస్‌లో కాకపోతే కొంచెం మనం హ్మ్. కాంబినేషన్స్ అనేవి చూసుకోవాలి. చూసుకుంటే మాత్రం అల్టిమేట్‌గా ఉంటాయన్నమాట. ఇలా రెండో బ్యాచ్ కూడా వేస్తున్నానండి. ఇలా మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో, చూడండి ఇలా మంచిగా లోపలంతా అసలు స్పైసీగా భలే టేస్టీగా ఉంటాయన్నమాట. ఇది మనకి హ్యాపీగా 1 మంత్ వరకు హ్యాపీగా నిల్వ కూడా చేసుకోవచ్చండి. చాలా కమ్మగా చాలా బాగున్నాయన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్త యూనిక్, టేస్టీ, హెల్తీ, క్విక్, యూనిక్, కాంటినెంటల్, ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.